కామారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన ముగ్గురి మృతి కేసులో అప్డేట్స్ వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకునేందుకు తొలుత కానిస్టేబుల్ శృతి చెరువులో దూకినట్లు గుర్తించారు పోలీసులు. ఆ శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కూడా చెరువులో దూకి ఆ ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. బికనూర్ ఎస్ఐ సాయి కుమార్, లేడీ కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ 2 రోజుల క్రితం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో శవాలై తేలారు. పొందుర్తిలో నిఖిల్ బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముగ్గురు నీళ్లలో మునగడంతోనే చనిపోయినట్లు, నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు నిఖిల్ ఫోన్ డేటాని సేకరించారు. ఆత్మహత్యకు సంబంధించి నిఖిల్, శృతిల మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.